మా ఇంట్లో వాళ్ళకి కొత్తగా తినడం ఇష్టమండి. వాళ్ళు తింటున్నారు కదా అని నేను కూడా కొత్తగా చేయడం అయితే బాగా నేర్చేసుకున్నాను. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అంటూ. ఈ మధ్య కాలంలో బయట నుంచి తెచ్చిన జామ్ అయితే మా పిల్లలకి ఎక్కువ కోల్డ్, కాఫ్‌ని తెచ్చిపెడుతుందండి. అందుకని చెప్పి ఇంట్లోనే బీట్రూట్ జామ్ తయారు చేద్దామని ఈరోజైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే 2 బీట్రూట్ కుక్కర్‌లో వేసుకోవాలండి. అలాగే ఒక 6, 7 డేట్స్‌ని కూడా వేసుకొని ఒక గ్లాస్ అంటే గ్లాస్ వరకి వాటర్ వేసేసుకొని ఉడికిచ్చేయాలి. ఉడికించుకున్న తర్వాత ఆ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసేయాలండి. మిగిలిన బీట్రూట్ నీళ్ళని గ్యాస్ పైన పెట్టి అందులో రుచికి తగ్గ బెల్లం వేసుకొని ఉడికించాలండి. మరొక బౌల్లోకి ఈ నీళ్ళని అయితే వడగట్టాలి. ఎందుకంటే బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ అనేటివి ఉంటాయి. దాని తర్వాత ఇందులోకి మనము మిక్సీ పట్టిన బీట్రూట్ పేస్ట్ అయితే వేసేసేయాలండి. కాసేపు ఉడికిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేయాలి. నెయ్యి వేసిన కాసేపటికి నిమ్మకాయ పిండి కాసేపు ఉడికిస్తే మనకి జామ్ రెడీ అయిపోతుంది. బీట్రూట్ జామ్.